వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. అశ్వాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశానుసారం మత్తు పదార్థాలను వాడకూడదు, మత్తు జీవితాన్ని చిత్తు చేస్తోందని అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి అన్నారు. అశ్వాపురం మెయిన్ రోడ్ సెంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి రోడ్డు మీద మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలు సేవించడం నేరం అని విద్యార్థులతో నినాదాలు చేస్తూ మత్తు పదార్థాలను అమ్మినా, కొన్నా, సేవించినా చట్టరీత్యా నేరం అని, అటువంటి వారు పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శేషుబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి, కళాశాల ఉపాధ్యాయులు రాము, ఉషారాణి, తారాప్రసాద్, రామ్ శెట్టి, సుధాకర్, లక్ష్మయ్య, అరుణ, రాగిణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మరియు కాంగ్రెస్ యొక్క సీనియర్ నాయకులైన గాదే కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మత్తు పానీయాలపై నిషేధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తూ మరియు దాన్ని మన యొక్క సిఐ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 70 లక్షల యొక్క మత్తు పదార్థాన్ని ఈరోజు విమోచన చేయడానికి చెప్పండి. గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ కి బానిస కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, దీనివల్ల జీవితం నాశనం చేసుకోకూడదని మన సిఐ గారి ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం ఈరోజు జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా అవేర్నెస్ పెంచుకొని ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మీరందరూ పౌరులుగా అవేర్ చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమం గుర్తుంచుకొని దీని గురించి సహకరించాలి పోలీసు వారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడానికి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఎంతో ప్రజలకు అవగాహన కలిగిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులకే కాకుండా పిల్లలందరికీ కూడా, అలాగే బయట ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదో ప్రత్యేకమైనటువంటి విషయం జరుగుతుంది ఎదుర్కొంటున్న సమస్య ఈ మత్తు పదార్థాల వినియోగం అనేది ఎక్కువగా జరుగుతాం. దీని ద్వారా సమాజం పైన కూడా దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నది. కాబట్టి దీని నిర్మూలన కొరకు మా గౌరవనీయులైన ఎస్పీ గారు రోహిత్ రాజ్ గారు, అదేవిధంగా మా డిఎస్పీ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరి లోపల కూడా మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించడానికి, అదేవిధంగా కేవలం విద్యార్థులే కాకుండా మిగతా సమాజం లోపల ఉన్న అన్ని వర్గాలకు కూడా దీని మీద అవగాహన కల్పించే విధంగా ఒక ర్యాలీ అనేది నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మత్తు పదార్థాల వినియోగం వలన అందరికీ జరుగుతున్న నష్టం గురించి ఒక చర్చ అనేది చేసుకొని సమాజంలో కూడా దాని వినియోగము తగ్గించే విధంగా మన వంతు పాత్ర పోషించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులకు, విద్యార్థులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము.